పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన నాగర్ కర్నూలు జిల్లా సర్పంచ్లు ఉప సర్పంచ్లు సన్మాన కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాగర్ కర్నూలులో జరిగిన నూతన సర్పంచ్ల ఆత్మీయ సమావేశ సభలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాలమూరు జిల్లాను మళ్లీ వలసల జిల్లాగా మార్చిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కుతుందని ఆయన మండిపడ్డారు. కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేశారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలో 10% పనులు కూడా పూర్తి చేయలేకపోయింది. తట్టెడు మట్టి కూడా తీయకుండా నికృష్టమైన మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు పాలమూరును మళ్లీ వలసల జిల్లాగా మార్చారు. ప్రాజెక్టులను పండబెట్టి పాలమూరు జిల్లాను ఎండబెట్టారు అని విమర్శించారు.